డైనోసార్ ముందర సింహం ఎంత జుజుబినో మన డార్లింగ్ ముందర కూడా మిగతా వాళ్ళంతా జుజుబినే. ఈ విధంగా అడ్డమైన స్టేట్మెంట్లు ఇవ్వడం నాకు రాదు. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి సపోర్ట్ అంతే. ఓకే వెల్ కమ్ టు బూస్ బస్. నెంబర్ 1, రీసెంట్ గా సలార్ బైక్ కాంటెస్ట్ పెట్టారు కదా. అదే స్క్రీన్ మీద బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనపడుతుందో దాన్ని లెక్క పెట్టి SMS చేయాలన్నమాట. అలా SMS చేసిన వాళ్ళందరిలో లక్కీ డ్రా తీస్తే ఇతను గెలుచుకున్నాడు బైక్ ని. ఇతని పేరు వరప్రసాద్, విజయవాడకి చెందినవాడు. మోస్ట్ లక్కీ ఫెలో కదా. డార్లింగ్ నడిపిన బైక్ ని గెలుచుకున్నాడంటే మామూలు విషయం కాదు కదా. గ్రేట్. పాప మనోడు గట్టి కూర్చున్నట్టు నా టీవీ ముందర. అండ్ ఇతనికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. ఒకవేళ ఈ బైక్ ని వేలం పాటేస్తే లక్షల్లో పోయే ఛాన్సే ఉంది. సర్లే, ఒకవేళ బైక్ ని ఆక్షన్ లో పెడితే మీరు కొనుక్కుంటారా? కమెంట్ చేయండి. నెంబర్ 2, తమిళనాడు పొలిటీషియన్ అన్నమలే తెలుసు కదా. ఈయన మీద ఒక బయోపిక్ తీస్తున్నారంట. ఆ బయోపిక్ లో హీరో వచ్చేసి విశాల్. ఈ మధ్య స్టోరీలు దొరక్క బయోపిక్స్ ఎక్కువ అయిపోయినాయి. యాక్చువల్ గా ఈ బయోపిక్స్ ఎందుకు తీస్తారంటే మాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ బా. నెంబర్ 3, డెడ్ పూల్ అండ్ వుల్వరిన్. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అబ్బా ఇది. ఫ్యాన్స్ కూడా ఇద్దరికి ఆల్మోస్ట్ ఎక్కువనే ఉన్నారు. మార్వెల్ మూవీ CEO అయిన కెవిన్ ఫీజ్ ఈ మాట అన్నారు బా. ఏ మార్వెల్ యాక్టర్ కి లేని ద గ్రేటెస్ట్ ఎండింగ్ లోగన్ కుంది. సో దాన్ని అలానే ఉండనిచ్చి వుల్వరిన్ గా నువ్వు మళ్ళీ ఎప్పుడు యాక్ట్ చేయొద్దు అని చెప్పాడంట. కానీ ఇప్పుడు వుల్వరిన్ డెడ్ పూల్ తో మళ్ళీ వచ్చాడు. ఆయన ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో అర్థం కావట్లేదు, కానీ సినిమాకైతే మంచి హైప్ ఉంది ఇప్పుడు. సో మూవీలోని కంటెంట్ కూడా బాగుంటాయి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెంబర్ 4, రీసెంట్ గా అమ్మట్ రాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బా. క్రేజ్ అనేది నేను MS ధోని దగ్గర చూశాను, కానీ అదే క్రేజ్ ని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర చూస్తున్నాను. వీళ్ళిద్దరికి ఉన్నంత క్రేజ్ నేను ఎక్కడా చూడలేదు అని చెప్పాడు. అదైతే కరెక్ట్. పవన్ కళ్యాణ్ కున్నంత క్రేజ్ ఏ హీరోకి లేదు. ఈ మాటను మీరు ఒప్పుకుంటారో లేదో కమెంట్ చేయండి. నెంబర్ 5, రీసెంట్ గా వచ్చిన అశ్వత్థామ ఇంట్రోతో ప్రతి ఒక్కరి మైండ్ పేలిపోయింది. సో ఇదే విధంగా భైరవ్ కూడా వచ్చి అందరు తలకాయలు పగలగొడతాడు. అంటే వచ్చి నెత్తి పగలగొట్టడం కాదు, May 9th తన ఇంట్రో రాబోతుంది. నెంబర్ 6, హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్. రీసెంట్ గా వచ్చిన టీజర్ చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. అండ్ వ్యూస్ కూడా జస్ట్ 10 లక్షలే ఉన్నాయి. నాకు టీజర్ అయితే బాగా నచ్చింది బా, కాకపోతే ఎందుకు అందరినీ ఇంప్రెస్ చేయలేకపోయింది. నెంబర్ 7, హౌస్ఫుల్ 5 రాబోతుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ లో ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ చేయబోతున్నారు. అంతేకాదు 45 days అంతా కూడా ఒక క్రూజ్ షిప్ లో షూటింగ్ ఉంటుందంట. యాక్చువల్ గా ప్రీవియస్ పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి, అసలు బోర్ కొట్టదు, ఫుల్ ఫన్నే. మీరు ఒకవేళ ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా చూడండి. నెంబర్ 8, నార్మల్ గా హాలీవుడ్ సినిమాల్లో వేసుకునే సీన్లు ఎక్కువ ఉంటాయి కదా, కానీ ముందు సినిమాల్ని 2000 ఇయర్ తర్వాత వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే 40% అనేవి తగ్గినాయంట. న్యూడ్ సీన్స్ ఇవన్నీ తగ్గినాయి. ఏం తగ్గినాయి ఏమో బాగా, అయితే ఇంకా పెరుగుతున్నాయి అనుకున్నా. ఇప్పుడే అన్ని సీన్లు ఉన్నాయి, 2000 ముందు ఇంకెన్ని ఉంటాయో. అయినా భలే ఉంటారో బా, ఓపెన్ గా వేసుకుంటారు. నెంబర్ 9, పుష్ప పాట తమిళనాడు ఫ్యాన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అన్ని లాంగ్వేజ్ తో పోలిస్తే తమిళ సాంగ్ కి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే అక్కడ వాళ్ళని తప్ప ఎవరిని పొగరు. నెంబర్ 10, కొండన్న దిల్ రాజు మళ్ళీ కలిసిపోతున్నారు. అదే ఇంకొక కొత్త సినిమా తీయబోతున్నారు. దీనికి డైరెక్టర్ వచ్చేసి రవికిరణ్ కోలా. అదేనా బా రాజావారు, రాణిగారు, అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ సినిమాలు తీశాడు కదా ఇతను. అండ్ ఈ సినిమా వచ్చేసి రూరల్ యాక్షన్ డ్రామా అంటున్నారు. ఏమన్నా దసరా, రంగస్థలం ఇలా ఉంటుందేమో మరి. ఒకవేళ ఇట్లనే ఉంటే మాత్రం కొండన్నకి అస్సలు సెట్ కాదు, మళ్ళీ సినిమా దుబ్బుతుంది. నెంబర్ 11, టాక్సిక్. ఈ సినిమాలో హీరో ఎవరు తెలుసా? యష్. యాక్చువల్ గా ఈ సినిమాలో సిస్టర్ బ్రదర్ బాండింగ్ అనేది చాలా బాగుంటుందంట. అండ్ మొన్నటి వరకు యష్ సిస్టర్ గా కరీనా కపూర్నే అనుకున్నారు. ఆమె కూడా ఓకే చెప్పేసింది, కానీ ఎందుకో సడన్ గా డేట్ సజెస్ట్ అవ్వలేదని చెప్పి ఆమె సినిమాలో నుంచి తప్పుకుంది. యాక్చువల్ గా ఈ స్టోరీలో సిస్టర్ బ్రదర్ బాండింగ్ అనేది చాలా బాగుంటుందంట. ఏంలే పెద్దన్నలాగా ఉండకపోతే చాలు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ. నెంబర్ 12, యానిమల్ లో అబ్రార్ గుర్తున్నాడా మీకు? అదే బాగా వేస్తాడు, పోట్లు ఓడుస్తాడు అంటారు చూడండి, బాబిడియోల్ ఆయన అనమాట. ఈ క్యారెక్టర్ తో మనోడికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా భలే క్రేజ్ వచ్చిందబ్బా. పెద్ద సినిమాలన్నింటిలో కూడా విలన్ గా చేస్తున్నాడు. కంగువలో ఉన్నాడు, హరిహర వీరమల్లో ఉన్నాడు, అండ్ బాలయ్య 109 లో కూడా విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. అంతే కదబ్బా, అజిత్ యాక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడు మనోడు. నెంబర్ 13, పుష్ప క్రేజ్ సౌత్ ఇండియా కంటే కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. అండ్ మనోళ్ళ కంటే కూడా నార్త్ ఇండియన్ వాళ్ళే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని బాగా వెయిట్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే రీసెంట్ గా పుష్ప సాంగ్ వచ్చింది కదా, ఈ పాటకి హిందీలోనే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి బా మన తెలుగులో కంటే కూడా. ఎందుకో బా ఒకటైతే ఎప్పుడు అనిపిస్తుంటది, అల్లు అర్జున్ ని చాలా మంది హేట్ చేస్తారు. సినిమా పరంగా హేట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఈయన తోపు యాక్టర్. నాకు తెలిసి ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వల్ల ఏమన్నా హేట్ చేస్తున్నారేమో. నెంబర్ 14, ప్రభాస్ అనురాఘవపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా. ప్రస్తుతం ఆ సినిమా పేరు వచ్చేసి ఫాజీ అని పెట్టుకున్నారు. అండ్ జాన్రా వచ్చేసి పీరియాడిక్ యాక్షన్ డ్రామా. అంటే మధ్యలో లవ్ స్టోరీ కూడా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమో ఉంటుందో లేదో మరి. చెప్పాలంటే రాజాసాబ్ అండ్ స్పిరిట్ కంటే కూడా ఈ సినిమా మీదనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి నాకైతే. నెంబర్ 15, యానిమల్ లో రణబీర్ కపూర్ క్యారెక్టర్ చాలా మందికి బాగా నచ్చింది. అంటే టాక్సిక్ పీపుల్ కి బాగా నచ్చిందని చెప్తా. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏందో తెలుసా, యానిమల్ లో రణబీర్ కపూర్ ని సందీప్ రెడ్డి వంగ చాలా బాగా చూపించాడు. అంటే ఒక పవర్ఫుల్ గా ఫుల్ యాటిట్యూడ్ తో ఉన్నట్టు చూపించాడు కదా. సేమ్ ఇంతే పవర్ఫుల్ గా ఇంతే యాటిట్యూడ్ తో ప్రభాస్ ని స్పిరిట్ లో చూపిస్తాడా లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట చాలా మంది. అండ్ ఇంకోటి ఏంటంటే యానిమల్ లో రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ ని స్పిరిట్ లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ డామినేట్ చేస్తుందా లేదా? ఈ రెండు క్వశ్చన్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. వెళ్ళండి, ఇవే దొరికినాయి నాకైతే. ఇంకా ఏమన్నా కనిపిస్తే రేపు చెప్తా. ఓకేనా, ఉంటా మరి. టాటా బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.